ఏమన్నా గురుగారు నమస్కారం అండి. ఎవరు? మిమ్మల్ని ఎక్కడో చూసానండి, రాజమండ్రిలోనా పెద్దాపురంలోనా? మధ్యలో రాజానగర్ లో చూసుంటా. అయ్యి బాబోయ్, రాజానగరంలో మాది రాజానగరం అండి బాబు. నీ అబ్బా ఫోన్ తీరా. ఇది నా రింగ్ ఇస్తానండి, మీరు ఉండండి బాబు. హలో, నేనే రాజానగరం కనకరాజు మాట్లాడతాను. చెప్పబోయే బాబు పెట్ల భద్రం. నేను ఫిగర్స్ ఏమన్నా ఉన్నాయా? 5% బాగుంటాయా? ఎర్రగుంటదా? పేరేంటి? కల్పన. అయితే కలిపేవాయి బాబు. ఇదిగో ఓ విషయమయ్యా, నేను మాత్రం అక్కడికి రానే బాబు. ఇక్కడ రైడింగ్ గిడింగ్ జరిగింది అనుకో, ఇదిగో నేను మన ఊరేళ్ళకి ముందు టీవీలో కనపడిపోతాను, పరుగు పోద్ది. నువ్వు డ్రైవర్ ఇచ్చి ఓ కారులో పంపించాయి. నేను ఎక్కడున్నానంటావా? ఎక్కడంటే ఇదిగో ఇక్కడ ఒక ఎర్ర కారు ఉంది, దాని మీద ఓ కాకు కూకుని ఉంది, అక్కడికి రా. అది వెళ్ళిపోతే వెళ్ళిపోద్ది. నువ్వు లైన్ లో ఉండు. గురుగారు మీరు కొంచెం అడ్రస్ చెప్పరా? ఏమండి, శ్రీ సిద్ధి వినాయక క్లాత్ స్టోర్ దగ్గర ఉన్నాం, మణికొండ బి బ్లాక్. దగ్గరలో ఉన్నారు, స్ట్రైట్ గా వచ్చేయండి. అయ్యి బాబాయ్, ఒరే నాయుడు, గురుగారు ఈడు మన రాజానగరం నాయుడు. సరోజు నుంచుకున్నారు చూడు, అది ఈడేనండి బాబు. దాని నుంచుకుంటే నాకెందుకురా? ఏమయ్యా, ఈ సొల్లిగడి చల్లదులేడండి. ఈ ఫిగర్ వచ్చేసినట్టు. ఎక్కడో చూసానే. ఎర్ర టీ షర్టు మా చెల్లి లక్ష్మి, పక్కన దాని ఫ్రెండ్ మాధవి. లక్ష్మి ఫ్రెండ్ కదా, వాడు ఫిగర్ అంటున్నాడు, రైడింగ్ అంటున్నాడు, కారులో ఈ అమ్మాయి వచ్చింది. ఇదేదో తేడాగా ఉంది. నువ్వు లక్ష్మి ఫ్రెండ్ కదా? అవును సార్, నా పేరు మాధవి. ఆగనా ఆగనా, ఇదేంటి ఈడి కారు ఎక్కేసాడండి? పిల్లపోతే పోయింది, సెల కూడా దొబ్బేసాడండి. ఇది అసలు రాజానగరమేనా? ఒరే ఆగరా, నా బాడీ ఈడు ఎక్కిపోయి చచ్చిపోతాను నేను. ఆగరా, ఏడిసేయాలి అక్కడ చూడు. ఏం కావాలో 4 ముక్కల్లో టకటే చెప్పండి. మాధవి ఆంటీ సెల్లో హెల్ప్. ఏంటే అయిపోయాడు? అదే మీరు 4 ముక్కల్లో చెప్పమన్నారు కదా. సరిగ్గా చెప్పు. ఈ అమ్మాయి పేరు మాధవి, మాకు తెలుసున్న అమ్మాయి. తనకు తెలియకుండానే ఓ ఆంటీ సెల్ ఫోన్లో ఇరుక్కుపోయింది. అందులోంచి ఈ అమ్మాయి నెంబర్ డిలీట్ చేయడానికి మీ హెల్ప్ కావాలి. ఆంటీలు అంటున్నావు? ఏ ఆంటీ? కుక్కడపల్లి ఆంటీయా, చీకటపల్లి ఆంటీయా? ఆ ఆంటీలు బ్రోకర్లుగా తెలుసు అనుకున్నాను, పోలీసులు మీకు కూడా తెలుసా? సెటైర్లు వద్దు, మ్యాటర్లోకి రా. సార్ ఆడికి ఎలక్కండి, బుర్ర ఫ్రై చేసుకుని తినేస్తాడు. నేను చెప్పను, తనే చెప్పుద్ది. చెప్పమ్మా. నేను కాలేజ్ స్టూడెంట్ సార్, మాది మిడిల్ క్లాస్. అట్రాక్ట్ చేసి ఇరికించారు సార్. అదండి సంగతి. ఈ ఆంటీల వ్యవస్థ అనేది అంత త్వరగా తేలేదు కాదు. ఆ, మీకు ఈ విషయంలో నేను లీగల్ హెల్ప్ మాత్రమే చేయగలను, కానీ మీకు ఇప్పుడు మోరల్ హెల్ప్ కూడా కావాలి. అవునండి. అది మీకు మధురవాణి గారి దగ్గర దొరుకుతుంది. మీరు వెళ్ళి ఆమెను కలవండి. థ్యాంక్ యూ సార్. ఏమ్మా కూర్చున్నావాటి? ఇదంతా నీ గురించే రా. లక్ష్మీపతిలా ఉన్నాడే. రాషా వల్లా. ఎక్స్క్యూజ్ మీ. రండి, కూర్చోండి. గిరీశం గారిని కలుస్తానని అసలు ఊహించనే లేదు. నేను ఊహించలేదండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? వద్దులేండి. ట్రెండ్ మార్చారని విన్నాను. అదేమీ లేదులేండి, సిచ్యుయేషన్ బట్టి. థ్యాంక్స్. నాకెందుకండి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ వల్లే గిరీశం గారిని కలుసుకునే అవకాశం వచ్చింది. వీడి ఫోటో ఏంటి ఇక్కడుంది? ఇతను నీకు తెలుసా? ఈ ఫోటో మీకు తెలుసా? తెలియకపోవడం ఏంటండి, గౌరీ వాళ్ళ చెల్లెలు లక్ష్మితో ఇతనికి నిశ్చితార్థం జరిగింది కదా. గౌరీ అంటే అర్థమైందిలేండి. మీ దగ్గరికి ఎలా వచ్చింది ఈ ఫోటో? అందరూ 7 అడుగులు వేస్తే వీడు 49 అడుగులు వేశాడు. 7 పెళ్లిళ్లు చేసుకుని 8వ పెళ్లికి మీకు తెలిసిన వాళ్లతో రెడీ అయ్యాడు. అయ్యో, ఇలాగైతే లక్ష్మి జీవితం నాశనం అయిపోద్ది కదండి. వెళ్ళి మిస్టర్ కేని కలవండి, మిగతావి నేను చూసుకుంటాను. వస్తానండి. మంచిదండి. 25 ఏళ్ల క్రితం కులవృత్తి చెయ్యనని తల్లిని ఎదిరించి పారిపోయి వచ్చిన పశ్చిమొగ్గ, నేడు స్త్రీజాతికే వన్ని తెచ్చిన కోహినూరు వజ్రం లాయర్ మధురవాణి. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు సార్? చాలా కాలం తర్వాత నాకు ఫోన్ చేయబోతోంది. మధురవాణి మధురవాణి. హలో, నమస్కారం అమ్మా. ఏంటి చెప్పండి. మిస్టర్ కే, బాగున్నారా? బాగున్నానమ్మా. క్లయింట్ తో కొంచెం బిజీగా ఉన్నాను, మళ్ళీ చేయమంటారా?
నేను క్లయింట్ గానే ఫోన్ చేశాను. సారీ అమ్మా, 1 minute. ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం హాల్లో కూర్చుంటారా? చెప్పమ్మా, మ్యాటర్ ఏంటి? ఓకే ఓకే, యా యా. ఓ సింతే కదా, ఇక్కడ నేను యాక్షన్ లోకి దిగుతా. ప్లాన్ నాదే, మీరు అమలు చేయాలంతే. మ్యాటర్ సీరియస్ అని అర్థమైందమ్మా, అందుకే యాక్షన్ లోకి దిగుతున్నాను. గిరీశం అని ఒక అతన్ని పంపిస్తున్నాను. గిరీశం కొంచెం తేడా. నేను ఆడుకుంటాను కదా. ఓకే, థ్యాంక్ యూ. నాకు తెలియగలుగుతానండి, ఈ వయసులో ఇంకా మీరు ఏం గేమ్స్ ఆడగలుగుతారండి? నీ బొడ్డుని కట్టిన అని సెల్స్ అనుకోకు, దాంట్లో సెల్ బాంబు కూడా ఉంది. అది నొక్కాననుకో పట్ట పెళ్లి వస్తావు ఎదవా. నీతో ఆడుకోవట్లా? ఎందుకు సార్ పెద్ద మేధావలాగా తెగ ఆలోచిస్తారు? అంటే నేను మేధావిని కాదని నాకు మెదడు లేదని అర్థమా? ఉన్న పిసరంత మెదడికి పోతున్నా నా మెదడు పెసరందా నువ్వు ఫిక్స్ అయిపోయావా? చిలిపి తెలిసిన విషయాన్ని పదే పదే ఎందుకు సార్ అడుగుతారు? అంటే నాకు మెదడు లేదని నీ ఉద్దేశమా? అవును 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 అవును. ఎన్నిసార్లన్నా అదే అర్థం, నిరూపిస్తావా? హైదరాబాద్ లో బీచ్ ఉందని పబ్లిసిటీ ఇచ్చింది మీరు కాదు? నేనా? మీరే. మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు బుర్ర ఉంటే మీ ఇంటి పేరేంటో చెప్పండి. నేనా? నేనా మీ ఇంటి పేరా? మరి కాదా? మరి మీ పూర్తి పేరు చెప్పండి. మిస్టర్ కే. అంటే కే. మరి అదే ఈ మాత్రం దానికి ఎందుకంటే మా మేధావులుగా ఫీల్ అవుతారు. ఏంట్రా నన్ను డిగ్రేడ్ చేస్తూ నువ్వు డ్రీమ్ లోకి వెళ్ళిపోయావా? వాస్తవంలోకి రా. నే బాస్ని, నువ్వు పిఏవి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. అలాగే. ఈ సెల్స్ పనిచేస్తాయా లేదా బోగస్? బోగస్ కంపెనీలు కాదు, ఒరిజినల్ సెల్సే. అబ్బో, మనసులో అనుకుని తెలిసిపోయింది. ఓ, నా తెలివితేటలు నీకు ముందు ముందు తెలుస్తాయి. యు మిస్టర్ గిరీశం. ఓన్లీ గిరీష్. ఓన్లీ గిరీశం. యు మిస్టర్ ఓన్లీ గిరీశం. మీకు కావలసింది ఆ లక్ష్మీపతి గారి పెళ్లి, అంతే కదా? కాదండి, మరి లక్ష్మితో వాడి పెళ్లి జరగకుండా చూడాలి. అలా జరగాలంటే వాడికి ఇంకో పెళ్లి చేయాలి, అంతే కదా? ఈ మాత్రం బొంగులో ఐడియాలు మాకు వస్తాయి. ఇది బొంగుల ఐడియా కాదు, బ్రహ్మాండమైన ఐడియా. యు మిస్టర్ ఓన్లీ గిరీష్. ఓన్లీ గిరీశం. ఈ కేసు నేను చూసుకుంటాను, మీరు హ్యాపీగా రిలాక్స్ అయిపోండి. కథ ఇంకా సకలంలో ఉంది కదండి. ఓకే వాణి. ఈమె వీడు మా వెంకటేశం. మన వెంకటేశమా? వెంకటేశం, లక్ష్మీపతి. దట్ ఈస్ మిస్టర్ కే. అర్థమైంది సార్. ఇంక నువ్వు వెళ్ళరా బాబు. ఇంక నువ్వు వెళ్ళరా బాబు అనుకుంటున్నారు కదా. రాస్తా. ఒరే అడ్డపొట్టు, నేను మిస్టర్ కే ఇంట్లోకి వెళ్ళొస్తా, నువ్వు కారులోనే ఉండు. మీ 5 కోట్లు రెడీ అయిపోయి వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు. కోట్లాడుతున్నాడు, తొడుక్కునేవా క్యాషా? క్యాషా మ్యాన్, తొడుక్కునే కోట్లు కాదు. వీడికి ఫేస్ రీడింగ్ కూడా వచ్చేమో. ఫేస్ రీడింగే కాదు, నోస్ రీడింగ్, మాస్ రీడింగ్ అన్ని వచ్చు. అందుకే టిఫిన్ చేసి వచ్చారా? అయ్యా, నా పేరు రామశాస్త్రి అండి, మ్యారేజ్ బ్రోకర్ అండి. తెలుసు, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అమ్మా వాణి, వస్తున్నా. కూర్చోమ్మా. అయ్యా, ఏ ముహూర్తంలో కన్నారో గాని అమ్మాయి మొహంలో రతీదేవి నృత్యం చేస్తోందంటే నమ్మండి. పాప పేరేమిటో? వాణి. వీణ వాయిస్తుందా? వీణే కాదు, ఫ్లూట్ కూడా వాయిస్తుంది. పేరాయి ముందు కాదు, పెళ్లి కొడుకు ముందు. అయ్యా, అమ్మాయి గారి పెళ్లి చేసే పూచి నాది. నాన్న, నాకు అర్జెంట్ గా పెళ్లి చేయవా? చూసారా మా అమ్మాయికి పెళ్ళంటే ఎంత తొందర. మీరు అర్జెంట్ గా ఒక ఎన్ఆర్ఐని చూడండి. నేను అమెరికా వెళ్ళిపోయి వైట్ హౌస్ పక్కన 10 ఎకరాల పొలం తీసుకుని కార్పొరేట్ వ్యవసాయం చేయాలనేది నా కోరిక, నా లైఫ్ అంబిషన్. అంబిషన్ అంటే వేధవా అంబిషన్. 20 అంబిషన్ కాదు, నా అంబిషనే. అసాధ్యుడే. అవును, అసాధ్యుణ్ణే. పెళ్లి కొడుకులకు కరువు ఏమొచ్చిందండి? బోల్డ్ అంత మంది ఉన్నారు. బోల్డ్ అక్కర్లేదు, మంచి పెళ్లి కొడుకు ఒక్కడు చాలు. ఒరే సెల్బాంబు, అమ్మాయి ఫోటో ఒకటి తీసుకురా. ఇదిగోనండి అమ్మాయి ఫోటో. అమ్మాయి ఫోటో జేబులో పెట్టి తిరుగుతున్నావు యాదవ్వ. మిస్టర్ బ్రోకర్. ఎస్ మిస్టర్ కే. నీకు అడ్వాన్స్ ఏమన్నా కావాలా? వద్దులే, ఎందుకంటే అడ్వాన్స్ తో సరిపెట్టేసుకుని పరిమాణేసే బ్రోకర్ వేదవులు చాలా మంది వచ్చేస్తున్నారు ఈ మధ్య. నువ్వు అలా చేయొద్దు, మంచి సంబంధం తీసుకురా, నీకు మంచి కమిషన్ ఇస్తాను. ఇదిగో కురవకొండ నుంచి వచ్చి యూకే నుంచి వచ్చావు, డీకే నుంచి వచ్చావు యథాబద్ధాలు చెప్తారు. అలాంటి సంబంధం తేవద్దు, మంచి సంబంధం తీసుకురండి, మీకు మస్తుగా కమిషన్ ఇస్తా. అంటే కక్కుర్తి కాదు కదా. ఏ అంటే కక్కుర్తి కాదు, కరటక శాస్త్రి. వెళ్ళు. ఇదిగో పెడుతున్నా. ఇన్నోసెంట్ లా ఉన్నాడు. లిటిగన్ శాస్త్రివి, నీకు తెలీదా?
సెంట్రల్ జైలుందని నీలాంటి అబద్ధపు పెళ్లిళ్ళు చేసే వాళ్ళందరూ అక్కడే ఉంటారు. నీకంతా తెలుసని నాకు తెలుసు పంతులు. నీకు తెలిసిందంతా నాకు చెప్పేస్తే బెటర్. లేదంటే ఈ మాత్రం దానికి బెదిరింపులు ఎందుకమ్మా? ఏదో కమిషన్ గుర్తుపడేవాడిని. ఈ జైలు కూడా రేవో లేకుండా చేయండి, తమరు చెప్పింది మొత్తం చేసేస్తా తల్లి. వీళ్ళిద్దరిని ఒకటి చేయాలి. చిత్తం, మీరు చెప్పినట్టే వీళ్ళిద్దరిని ఒకటి చేసేస్తా. లక్ష్మికి లక్ష్మీపతికి పెళ్లి జరగకుండా చూడాలి. ఈ నిత్య పెళ్లి కొడుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టివ్వాలి. అలాగే అలాగేనమ్మా, వస్తాను. రామశాస్త్రి పంపించాడు అంటావు? అవును సార్, ఆ బ్లాక్ ప్యాచ్ ఫ్రమ్ యూకే. ఏది కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. అవును సార్, మీరు నాకన్నా పెద్దవాళ్ళు కదా, అందుకే అలా కనిపిస్తున్నారు. నా ఏజ్ కాదు, నీ ఏజ్. ఎంతకీ నువ్వు ఎందుకు చేసుకోలేదు ఎంతకాలం? చేసుకోలేదు ఎవరన్నారు? అయితే నీకు సెకండ్ మ్యారేజ్ అనమాట. సారీ సార్, చేసుకోలేదు అని ఎవరెవరో అంటున్నారు సార్. ఓ, బిజినెస్ పని మీద లండన్ వెళ్లి డబ్బు సంపాదించే ప్రయత్నంలో కొంచెం బిజీగా ఉన్నాను సార్. అందుకే ఇలా ఏజ్ బార్ లా కనిపిస్తుంది. ఏజ్ నో బార్, ఐ లైక్ ఓన్లీ బార్. మీ ఇద్దరు జంట నాకు బాగా నచ్చింది. ఓకే, నాకు డబుల్ ఓకే. ఇదేంటి గాలం వేయకుండానే చేప ఒళ్ళో పడింది? అంటే ఒక్కసారి మా కజిన్ తో చెప్పి. అంతేలేవయ్యా, గాలం వేయకుండా చేప చూడబడితే గబుక్కుని నీళ్ళలోకి ఇసిరాడంట నీలాంటోడు. ఏదో పెళ్లి చేసి అర్జెంట్ గా అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటే ఆ ఒరే సెల్లో ఆ రామశాస్త్రికి రింగ్ ఇవ్వు. మా అమ్మాయి ఫింగర్ ఇచ్చుకునే అన్నారాయణ ఇంకొకటి చూడమని చెప్పు. నువ్వు ఉండవయ్యా చల్లు. అది కాదు సార్, అసలే మీ అమ్మాయి పిచ్చ పిచ్చగా నచ్చి మైండ్ బ్లాక్ అయి నేను కూర్చుంటే మధ్యలో ఇలాంటి డామేజింగ్ డెసిషన్స్ ఎందుకు సార్? వచ్చే జన్మ కూడా వాణియా నా భార్య అంటాను. మీకేమైనా అభ్యంతరమా? ముందు జన్మ గురించి ఆలోచించు అబ్బాయి. నాకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా మా వాణియే. అప్పుడప్పుడు గారం ఎక్కువైతే మగాళ్ళలాగా బిహేవ్ చేస్తుంది. ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. అయితే నీ ఇష్టం. త్వరలోనే ముహూర్తాలు ఏర్పాటు చేసేస్తాను. కట్నం ఇష్టం చేస్తానే ఒక్క పైసా కూడా అంటే పెళ్ళయిన తర్వాత నాకున్న 60 కోట్ల ఆస్తి అమ్మాయి పేరు రాసేసి అమెరికాలో సెటిల్ అయిపోదామని. అప్పుడు నేను కూడా హ్యాపీగా సెటిల్ అయిపోతా. అంటే పెళ్లి చేసుకోవటం అంటే సెటిల్ అయిపోవటమే కదా అంకుల్. I like it. See you, sexy. Bye. She's crazy like a... అందరూ వచ్చారా? 1 2 3 4 5. ఆరోదెక్కడా? మాట్లాడరే. ఆరోదెక్కడా? వీళ్ళెవరో నాకు తెలియదు సార్. సార్ కాపాడండి సార్. పని కోసం సిటీకి వస్తే వీళ్ళెవరో బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఎక్కువ మాట్లాడమనుకో, దాన్ని కూడా తీసుకుపోతా. తొడగొట్టి మీసం తిప్పి మీ ఇద్దరు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని చెప్పనురా. మీ ఫేసులు గుర్తెట్టుకుంటాను, ఆటో నెంబర్ గుర్తెట్టుకుంటాను, ఈ రోజు డేట్ గుర్తెట్టుకుంటాను. పోలీసులకి ఛానల్స్ అవసరం కాబట్టి ఈ ఫోటో ఆడి బారిపడే నీ ఫోటో తీస్తాను. ఎదురైతే దందాలొదిలేసి సన్యాసం పుచ్చుకొనేలా ఇస్తాను లక్ష్య. పుష్యే గెస్ట్ అయితే వేజాపై చేసి అను యుద్ధం ఆపేసేలా చూస్తా జాగ్రత్త. ఎదుటోడు ఎవడైనా మధ్యలో తూ టెన్షన్ మాటలతో పాటలతో మారుస్తాయి కేషన్. ఏంటి పాప? ఏం కాదా? నేను బాబు అనుకున్నా. అబ్బా చాలా జోక్ లాపండి. ఆ పాప తప్పిపోయిందండి. ఎవరు లేరంటే ఇక్కడికి తీసుకొచ్చాం. నీ పేరేంటమ్మా? రాధిక అండి. గిరీశం నా రూటు ఆవేశం మన వల్లే గ్రేట్ అయ్యింది తెలుసా ఈ దేశం. నమస్తే. నమస్తే. నమస్తే మేడం. ఏంటి గిరీశం గారు ఇలా వచ్చారు? ఏముందండి, సిటీలో నా ఆంటీలకి ఇక్కడ ఉన్న అమ్మాయిలు సరిపోక పొరుగురు నుంచి కూడా తీసుకొస్తున్నారు. అందులోంచి ఓ అమ్మాయి దారి తప్పితే మీ ఉమెన్స్ వెల్ఫేర్ లో జాయిన్ చేసి దారి చూపించారు. ఎందుకైనా మంచిది ఆ ఆంటీల మీద కన్నేసి ఉంచండి. ఆల్రెడీ నా కన్ను ఇక్కడ వేసానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చెప్తానని, నీ మనసు మంచిది, నీ కళ్ళు బాగుంటాయి, స్నానం చేసిన తర్వాత నువ్వు డ్రెస్ చేసుకుంటావు, నువ్వు ఒక కారు కొంటావు, ఆ కారుకి డ్రైవర్ నేనే, నీకు సొంత ఇల్లు ఉంటది, నీకు 3 పిల్లలు పుడతారు, ఆ పిల్లలకు నా పోలికలు ఉంటాయి. అవును, నీకు కుజదోషం ఉంది. నీ అదృష్టం ఏంటంటే మొదటిసారిగా నీ చేపట్టుకు జాతకం ఎవడు చెప్తాడో వాడితో నీ పెళ్లి అవుతుంది. గోడలు దుడుచుకుంటావకే పడిపోతాయి. కాఫీ తీసుకురా గౌరీ.
ఏం చెవులా నీకు చంపేస్తాను నువ్వెంత చదివివ్వకపోతే వాడు ఇలా నెత్తికెక్కుతాడు నేను గౌరిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. కూటికి ఠికానా లేదు కానీ నీకు ప్రేమలు పెళ్లిళ్ళు కావాల్సి వచ్చాయా? ఒక కులం లేదు, గోత్రం లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, ఏం చూసి ఇవ్వమంటావా నీకు పిల్లని? నెత్తి మీద రూపాయి పెట్టమితే ఆవులా కూడా రాదు. అసలు నా కూతురికి పెళ్లి కాకపోయినా ఊరుకుంటాను కానీ నీలాంటి అయోగ్యుడికి ఇచ్చి మాత్రం చెయ్యను. అసలు నీ కడుపులో ఎంత కుట్రుందని తెలిస్తే ఆ రోజు నిన్ను లోపలికి రానిచ్చేవాడు కాదు. నువ్వు నడవే జష్ట, నువ్వేమిటే పెద్ద జష్ట. సినిమా చూస్తున్నావా? చావు వంటింట్లోకి. కాఫీ కాదు, విషయం తీసుకురా, ఏడా వదిలిపోతుంది. నడు. ఏయ్. కుజదోషం అయినా వదులుతానా? హలో, ఆంటీల బ్యాచ్ తో ఒకసారి మీటింగ్ అరేంజ్ ఓకే మేడం, కౌన్సిలింగ్ చేసి చూద్దాం. మీటింగ్ రేపు అరేంజ్ చేస్తాం. ఈ కౌన్సిలింగ్ మిమ్మల్ని మార్చడానికి కాదు, మారే అవకాశం వచ్చిందని చెప్పడానికి మాత్రమే పిలిపించాను. ఏ ఎందుకు మారాలి? అయినా మేమెవరిని చెడగొట్టడం లేదే. చెడిపోయిన వాళ్ళు, చెడిపోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళే మా దగ్గరకు వస్తున్నారు. అది మీ సమర్థింపే కాని యథార్థం కాదు. చెయ్యాలనుకుంటే ఎన్నో జాబ్స్ ఉన్నాయి. అవసరం ఉన్న వాళ్ళకి మేమే కావాలి, అవసరం లేని వాళ్ళకి మేమే కావాలి. ఏదో మమ్మల్ని ఉద్ధరించేస్తున్నాం అని చెప్పుకోవడానికి మాత్రమే. చూడండి, మీరు మాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే పోలీసుల నుంచి మాకు ఎలాంటి బడిద లేకుండా ప్రాస్టిట్యూషన్ కూడా లీగలైజ్ అయ్యేలా పోరాటం చేయండి. గుడ్. మీరు చెప్పినట్టు చేస్తే మీరు హ్యాపీగా ఉంటారా? ఉంటారు. ఎందుకంటే మీది పెట్టుబడి లేని వ్యాపారం, కానీ టైం లిమిట్స్ ఉన్న బిజినెస్. మందులు లేని జబ్బులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేంత వరకు. అయినా ఇలా ఏసీ రూమ్ లో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చే మీకేం తెలుసమ్మా మా జీవితాల గురించి? అందుకే మంచి దారిలో దగ్గరుండి నడిపిస్తాను. మీరు కలిసి వస్తే. ఒక్కసారి చెడిపోయిందన్న ముద్ర పడితే మారాలన్న మారనివ్వదు ఈ సొసైటీ. మా జీవితాల గురించి మీకేం తెలియదు మేడం, మమ్మల్ని ఇలా వదిలేయండి. నాకు తెలుసు, మీ జీవితాల గురించి పూర్తిగా తెలుసు కాబట్టి మీలాంటి ఎంతో మందికి కొత్త జీవితాలను అందిస్తున్నాను. తెలుసు అంటున్నారు, మీకు చాలా అనుభవం ఉన్నట్టుందే. అదే, ఇలాగే మీ జీవితాలు నవ్వుల పాలు కాకూడదనే కొందరి జీవితాల్ని తీర్చిదిద్దాను కాబట్టే అటువంటి బాధలు తెలుసంటున్నాను. మారాలనుకున్న ప్రతిసారి వారానికి 7 రోజులు పస్తులుంటున్నాం. మార్పు సంగతి పక్కన పెడితే ఒక రాత్రికి 10,000. ఇది నేటి సమాజం. ఇప్పుడు కావాల్సింది ఆర్గ్యుమెంట్ కాదు, చేయాల్సిన పని వెయ్యాల్సిన అడుగు. మీకు, మీ కుటుంబాలకి సమాజంలో సమాన గౌరవం అన్నీ అందేలా నేను చూడగలను. దీన్ని అవకాశంగా భావించి మారతారో లేకపోతే ఇదే జీవితాన్ని కోరుకుంటారో మీ ఇష్టం. ఆలోచించుకోండి.